నమస్కారం. శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో డాక్టర్ శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి ఎక్స్ తెలంగాణ మ్యారేజ్ బ్యూరో ప్రెసిడెంట్. అన్ని వర్గంల వారికి వివాహ సంబంధంలు కుదుర్చబడును. 16 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఏకైక సంస్థ శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో. వెంటనే సంప్రదించండి 9866044439. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మా. అమ్మ ఎలా ఉన్నారు? బాగున్నాను తల్లి. అమ్మ ఒక శ్లోకంతో స్టార్ట్ చేద్దాం మన ప్రోగ్రామ్. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే. ఓం గం గణపతే నమః. ఓకే అమ్మ, మామూలుగా ఇప్పుడు ప్రొఫైల్ గురించి చెప్పమంటారా? మెయిన్ ఏంటంటే కనుక మనం జనరల్గా సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోలో అన్ని వర్ణాల వాళ్ళకి కూడా మేము చూడటం జరుగుతూ ఉంటుందన్నమాట. అందువల్ల ఈ 16 సంవత్సరాలుగా కూడా బ్రాహ్మణాది క్షత్రియ ఆర్యవైశ్య అన్ని క్యాస్ట్లకి కూడా మనం చూడటం, ఆ తర్వాత మన పక్కనే స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా, అన్ని వర్ణాల వాళ్ళకి మన దగ్గర ఉండడం జరుగుతుంది. అలాగే వర్ణాంతర వివాహాలు కూడా మనం చేస్తూ ఉన్నాము. అదేవిధంగా వర్ణాంతర వివాహాలే కాకుండా మనకి హిందువులైతే చాలు సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోని ఎవరైనా సరే అంటే టచ్ చేసుకోవచ్చు. ఎందుకంటే కనుక సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటంటే 16 సంవత్సరాలుగా ఉన్నటువంటి ఏకైక సంస్థ అది ఒక్కటి, ప్లస్ నమ్మకం నిజాయితీ ఉన్నటువంటి ఏకైక సంస్థగా అందరూ పరిగణిస్తున్నారు. కాబట్టి 16 సంవత్సరాలుగా మనకి ఈ యొక్క సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో నడవడం అవుతోంది. ఈ విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకునే మనందరికీ కూడా ఒక ఇంట్లో పెళ్లి చేస్తే కనుక 10 మంది వాళ్ళ నుంచి మనకి రావడం అనేది జరుగుతూ వచ్చింది. అందువలన సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో నిలబడడానికి కూడా మా యొక్క ప్రేక్షకుల ఆదరాభిమానాలు, వివాహం చేసుకునే వాళ్ళ కస్టమర్స్ యొక్క వాళ్ళ యొక్క అంటే చెప్పాలంటే కనుక వారి యొక్క సహకారమే 100% అని చెప్పొచ్చు. మౌత్ టాక్ ద్వారానే ఇంతవరకు వచ్చింది సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో. అందువలన సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో గురించి చెప్పమన్నారు కాబట్టి ఇవి విశేషాలు. 2 బ్రాంచ్లు ఉన్నాయి, ఒకటి దిల్సుఖ్ నగర్ అండ్ ఒకటి తార్నాక మెయిన్ బ్రాంచ్. తార్నాక మెయిన్ బ్రాంచ్ ఎక్కడుంది అంటే కనుక ఉడా కాంప్లెక్స్లో ఉంది, షాప్ నెంబర్ 48, పిల్లర్ నెంబర్ C1022. ఇది తార్నాక. అదేవిధంగా దిల్సుఖ్ నగర్ షిరిడి సాయిబాబా గుడెదురుగా ఉన్నటువంటి కాంప్లెక్స్ చిప్పయ్య కాంప్లెక్స్లో క్రిందనే ఉంది. 2 బ్రాంచుల్లో కూడా మీరు సంప్రదించవచ్చు. అదేవిధంగా మీకు ఫోన్ చేసినప్పుడు లైవ్ నెంబర్స్కి చేయొచ్చు, అదే కాకుండా కనిపిస్తున్న నెంబర్లకి చేయొచ్చు. వాట్సాప్ నెంబర్కి ప్రొఫైల్ అండ్ అవి మీరు చేయాల్సింది ఏంటంటే కనుక తప్పనిసరిగా బయోడేటా ఫొటోస్ పెట్టినట్లయితే వెంటనే మేము చూడటం జరుగుతుంది. మన ఆఫీస్ నుంచి మీకు ఫోన్ కూడా వస్తుందన్నమాట. అది లైవ్లో మీరు కాల్ చేసేవాళ్ళు నిరభ్యంతరంగా చేయొచ్చు. అమ్మ ఇంకా కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. ఓకే అమ్మా. బ్రాహ్మిన్స్లో 28 సంవత్సరాల అబ్బాయి, 5'9" హైటు, బీటెక్, ఇతను 24 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. బ్రాహ్మిన్స్లోనే 26 సంవత్సరాల అమ్మాయి, 5'3" హైటు, బీటెక్, 15 లక్షల ప్యాకేజీలో ఉంది పిల్ల, తగినటువంటి వరుడు కావాలి. వీళ్ళు 6000 నియోగులు. అదేవిధంగా ఆర్యవైశ్య క్యాస్ట్, 27 సంవత్సరాలు, 5'11" హైటు, బీటెక్, సాఫ్ట్వేరు, 36 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు పిల్లాడు, తగినటువంటి వధువు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్, 28 సంవత్సరాలు, ఈ పిల్ల 5'5" హైటు, బీటెక్, 20 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. చౌదరి క్యాస్ట్, 30 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్, 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, వెనకాల 10 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. చౌదరి క్యాస్ట్ అమ్మాయి, 26 సంవత్సరాలు, 5'8" హైటు, ఈ అమ్మాయి హైట్ బాగుండాలని అంటున్నారు వీళ్ళు కూడా. అయితే ఏమిటంటే వెనకాల 10 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. కాపు క్యాస్ట్, 27 సంవత్సరాలు, 5'9" హైటు, బీటెక్, సాఫ్ట్వేర్, 16 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. కాపు క్యాస్ట్లోనే అమ్మాయి, 23 సంవత్సరాలు, 5'2" హైటు, ఈ అమ్మాయి బీటెక్ చేసింది, తగినటువంటి వరుడు కావాలి. వెల్ సెటిల్డ్, 5 CR ప్రాపర్టీ ఉంది. మున్నూరు కాపు క్యాస్ట్, 29 సంవత్సరాలు, 5'8" హైటు, MS US, 30 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ అమ్మాయి, 27 సంవత్సరాలు, ఈ అమ్మాయి కూడా 5'5" హైటు, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తోంది, ఈ అమ్మాయి కూడా 10 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్, 30 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా 20 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ బాబుకి తగినటువంటి వధువు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్లో అమ్మాయి, 5'2" హైటు, 26 సంవత్సరాలు, బీటెక్ చేసింది, 10 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రజకా క్యాస్ట్, 27 సంవత్సరాలు, 5'11" హైటు, బీటెక్, సాఫ్ట్వేర్, 24 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి రజకా క్యాస్ట్ అమ్మాయికి మా అబ్బాయికి వధువు కావాలి.
ఆ అమ్మాయి రజకా క్యాస్ట్లో చూసినట్లయితే కనుక 28 సంవత్సరాలు 5'4" హైటు, ఈ అమ్మాయి బీటెక్ చేసి 10 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'9" హైటు, బీటెక్, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా ముదిరాజ్ క్యాస్ట్ అమ్మాయి 20 లక్షల ప్యాకేజీలో ఉంది, పిల్ల 5'3" హైటు, 32 సంవత్సరాల వయస్సు. మాలా క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'5" హైటు, బీటెక్, ఐఐటి చేసి ఇతను 50 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'2" హైటు, ఈఎంఐ బీటెక్ చేసింది, 10 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. ఎస్సీ మాదిగ క్యాస్ట్ 29 సంవత్సరాల అబ్బాయి 5'10" హైటు, బీటెక్, ఇతను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా 12 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, మాదిగ క్యాస్ట్లో అమ్మాయి కావాలి. అదేవిధంగా ఎస్సీ మాదిగ క్యాస్ట్ 23 సంవత్సరాలు 5'3" హైటు, ఈఎంఐ బీటెక్ చదువుకుంది, 8 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. ఓకే అమ్మా. అమ్మ, వివాహానికి సంబంధించిన దోషాలు ఉంటాయి కదా, వాటికి మీరేమన్నా పరిష్కారం చెప్తారమ్మా? తప్పనిసరిగానమ్మా. కొంతమందికి వివాహానికి సంబంధించి ఆలస్య వివాహాలు జరుగుతూ ఉంటాయి. అలాంటి ఆలస్య వివాహాలు జరిగేటటువంటి వాళ్ళకి చాలా వరకు కూడా రకరకాలైనటువంటి అంటే వారి యొక్క జాతక చక్రం వేసి ఆ కుండలినిలో ఉండేటటువంటి లోటుపాట్లు గుర్తించి దాన్ని బట్టి మేము చేసేటటువంటి పూజా పునస్కారాల వల్ల కూడా మనము పరిష్కారాలు చేసుకున్నట్లయితే కనుక తప్పనిసరిగా వెంటనే వివాహం కుదిరి పెళ్ళిళ్ళు అవ్వడానికి 100% అవకాశం ఉంది. అందువల్ల పరిహారాలు చేసుకోవాలా అంటే 2-3 నెలలు చూడండి, పెళ్ళి కుదరడం లేదు, డెఫినెట్గా మీరు పరిహారం వైపు వెళ్ళాలి, జాతక పరిశీలన చేయించుకోవాలి. డెఫినెట్గా మీకు అది సహకారం అందిస్తుంది కాబట్టి ఏ విధమైనటువంటి విఘటింపు ఉండదు. అందువల్ల జ్యోతిష్య శాస్త్రాన్ని నమ్మొచ్చు. తప్పనిసరిగా పరిహారం చేసుకుని చేయడం వల్ల అంటే శని దోషాలు ఉండొచ్చు, నాగదోషాలు ఉండొచ్చు, రాహుకేతు దోషాలు ఉండొచ్చు, కుజదోషం ఉండొచ్చు. అందువల్ల ఆ దోష నివారణ చేసుకుని మనం ముందుకు వెళ్ళినట్లయితే కనుక మీ ఇంట్లో తప్పనిసరిగా పెళ్ళిళ్ళు అవ్వడానికి అవకాశం ఉంది. కామాఖ్యలో కూడా చండీ హోమాలు ఈ యొక్క వివాహం కాని వారికే నిర్వహించి రావడం జరిగింది. అందువల్ల అమ్మవారి అనుగ్రహంతో వారందరికీ వివాహాలు కుదురుతాయి అనే విశ్వాసంతో ఉన్నాము. ఇదివరకు నిర్వహించినప్పుడు కూడా జరిగాయి. అందువలన మళ్ళీ వెళ్ళి మళ్ళీ నిర్వహించడం జరిగింది. ఓకే అమ్మ, మీరు చూసారు కదండి, సౌభాగ్యమ్మని మీరు సంప్రదించాలంటే వాట్సాప్ నెంబర్ 9866044439. ఓకే అమ్మ, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. తప్పనిసరిగా రెడ్డి క్యాస్ట్ 24 సంవత్సరాలు అమ్మాయిలు చెప్తున్నానండి. 5'6" హైటు, బీటెక్, ఎంఎస్ చేసింది యూఎస్లో. ఈ పిల్లకి 140K వస్తుంది, 20 కోట్ల ప్రాపర్టీ ఉంది. అబ్బాయి వెల్ సెటిల్డ్, యూఎస్లో ఉన్న అబ్బాయి కావాలి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 25 సంవత్సరాలు 5'5" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే ఉంది, 19 లక్షల ప్యాకేజీలో ఉంది. ఈ పాపకి వెల్ సెటిల్డ్ వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 23 సంవత్సరాలు 5'3" హైటు, యూఎస్లో ఉంది పాప. ఈ అమ్మాయి యూఎస్ కానీ ఇండియా కానీ డాక్టర్స్ని చూస్తున్నారు వీళ్ళు. అందువల్ల ఎవరైనా సరే ఈ అమ్మాయికి 100 CR ప్రాపర్టీ ఉంది. డాక్టర్ ప్రొఫైల్ ఉన్నవాళ్ళు, 30 ఏళ్ల లోపు ఉన్నవాళ్ళు వెంటనే అబ్బాయిలు అయితే కనుక మమ్మల్ని సంప్రదించవచ్చు. రెడ్డి వెలమా క్యాస్ట్ 31 సంవత్సరం 5'4" హైటు, ఎంబీబీఎస్ ఎండి డాక్టరు. ఈ అమ్మాయి కూడా 2 లక్షల నెలకు వస్తుంది. వెల్ సెటిల్డ్ వరుడు కావాలి. చౌదరి క్యాస్ట్ 24 సంవత్సరాలు 5'5" హైటు, బీటెక్, 15 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ పిల్లకి 15 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. కాపు క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'6" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 10 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ పాపకి 5 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 25 సంవత్సరాలు 5'6" హైటు, బీటెక్, ఎంఎస్ చేసి యూఎస్లో 130Kలో ఉంది. ఆ అమ్మాయికి 25 కోట్ల ప్రాపర్టీ ఉంది. ఇండియా కానీ అబ్రాడ్ కానీ ఓకే. కులాంతర వివాహం కూడా వీళ్ళు చూస్తారు. అందువల్ల ఎవరైనా సరే ఇష్టమైన వాళ్ళు మీరు ఫోన్ చేయొచ్చు. ఓకే అమ్మ, రెండో వివాహానికి సంబంధించిన ప్రొఫైల్స్ చూద్దాం. తప్పనిసరిగానమ్మా. ఇప్పుడు ఏంటంటే కనుక మొదటి వివాహానికి ఎంతో జాగ్రత్తలు తీసుకున్నా తీసుకోకపోయినా ఎక్కువ మ్యాచెస్ చూసినట్లయితే కనుక తెలిసిన వాళ్ళు చెప్పారు, లేకపోతే మనకి కావలసిన వాళ్ళు అంటే ఫ్రెండ్స్లో తెలిసిందండి సంబంధం, వెళ్ళాము, తర్వాత ఏమిటంటే కనుక మోసపోయాము అనేవాళ్ళు కనీసం రోజుకొక్కళ్ళన్నా మనకు కనిపిస్తున్నారు. అంటే రెండో వివాహాల కారణం ఏమిటంటే అవతలి వాళ్ళని బాగా మనం నమ్మేసి నిజమే అనుకుని వెళ్ళిపోవడం. అక్కడ చూస్తేనేమో వాళ్ళు చెప్పినవి పాపం ఆ మధ్యవర్తులు కూడా సక్రమంగా వాళ్ళు తెలుసుకోకుండా వీళ్ళు మంచివాళ్ళే అన్నట్టుగా వాళ్ళు కూడా ఉంటారు. అందువలన కూడా మోసపోవడం జరుగుతుంది. సరైన ఎంక్వైరీ అనేది ఎప్పుడు కూడా నేను చెప్తూ ఉంటాను. ఎంక్వైరీ అనేది 100% చేసుకోండి. మనకు చుట్టరికాలు బంధుత్వాలు కలవనంతసేపు వాళ్ళెవరో మనమెవరమో అందు గురించి ఎప్పుడు కూడా ఏమడిగినా సరే తప్పు ఉండదు. అప్పుడు చుట్టరికం కలిస్తే అమ్మో ఇలా అడుగుతారా మీరు అన్నట్టుగా నిష్ఠూరాలు నిందలు వస్తాయి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి.
అదేవిధంగా కొన్ని మ్యాచెస్ చెప్తాను. రెడ్డి క్యాస్ట్ తీసుకొచ్చాను ఇవాళ రెండో పెళ్లివి. ఓకే. రెడ్డి క్యాస్ట్ 32 సంవత్సరాలు, 5'4" హైటు, ఎంబీబీఎస్ ఎండి, డాక్టరు, 10 కోట్ల ప్రాపర్టీ, ఈఎంఐకి తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాల అబ్బాయి, 5'10" హైటు, ఎంటెక్, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు, 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. ఈయన 30 కోట్ల ప్రాపర్టీ ఉంది. రెండో పెళ్లికి వధువు కావాలి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 33 సంవత్సరాలు, 5'6" హైటు, ఎంఎస్ యుఎస్లో ఉంది పాప, 120Kలో ఉంది, H1B ఉంది పిల్లకి, తగినటువంటి వరుడు రెండో పెళ్లికి కావాలి, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 32 సంవత్సరాల అమ్మాయి, 5'4" హైటు, బీటెక్, సాఫ్ట్వేర్, 9 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి రెండో పెళ్లికి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాల అబ్బాయి, 5'11" హైటు, ఎంహెచ్ఎస్ యుఎస్లో, 250Kలో ఉన్నాడు, H1B ఉంది ఈ పిల్లాడికి, 20 కోట్ల ప్రాపర్టీ ఉంది, రెండో పెళ్లికి వధువు కావాలి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 35 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది పాప, 36 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 38 సంవత్సరాల అబ్బాయి, సెంట్రల్ గవర్నమెంట్ జాబు, 5'6" హైటు, బీటెక్, ఇతనికి 15 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి, వెల్ సెటిల్డ్. రెడ్డి క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'5" హైటు, బీఎస్సీ చదివింది, ఈఎంఐ ప్రాపర్టీ 5 కోట్లు, రెండో పెళ్లికి వరుడు కావాలి. ఇవి రెండో పెళ్లి యొక్క ప్రొఫైల్స్ అన్నమాట. ఓకే అమ్మ. ఓకే అమ్మ, ఏకనాడి అంటే ఏమిటి, దానికి సంబంధించిన డీటెయిల్స్ చెప్పండి. ఓకే అమ్మా. ఏకనాడి అంటే ఇప్పుడు నాడీ మైత్రిని చూస్తూ ఉంటాం జ్యోతిష్యంలో. ఈ నాడీ మైత్రిలో ఏంటంటే కనుక ఏకనాడైతే వివాహం చేసుకోకూడదు అన్నది మనకు వస్తూ ఉంటుంది. ఎందుకు వస్తుంది అంటే కనుక, అంటే మన పెద్దవాళ్ళు 3 రకాలుగా నాడీ విభాగాన్ని విభజించారు. ఆదినాడి, మధ్యనాడి, అంత్యనాడి. అంటే అందువల్ల ఏ రెండు ఒకే రకం, అంటే అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఒకే నాడైతే కనుక ఒకే గోత్రం వాళ్ళు ఎట్లా పెళ్లి చేసుకోకూడదో అలా ఏకనాడి అనేటటువంటిది వివాహానికి పనికిరాదు అని పెద్దవాళ్ళు జ్యోతిష శాస్త్రజ్ఞులు, పండితులు మనకు చెప్పారనమాట. అందువల్ల ఏకనాడి పక్కన పెట్టండి అంటూ ఉంటాం. అది సంగతి. ఓకే అమ్మ, మరిన్ని ప్రొఫైల్స్ చూద్దాం. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, ఎంహెచ్ఎస్ యుఎస్లో ఉంది పాప, 110K వస్తుంది, తగినటువంటి వరుడు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 28 సంవత్సరాల అమ్మాయి, 5'3" హైటు, ఎంటెక్, 7 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 31 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్, 27 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి ఈ అబ్బాయికి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 32 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్, సాఫ్ట్వేర్ యుఎస్లో ఉన్నాడు, 130K వస్తుంది, తగినటువంటి వధువు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ అమ్మాయి, 50,000 జీతం, 29 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్ చదువుకుంది, తగినటువంటి వరుడు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ అబ్బాయి, 30 సంవత్సరాలు, 5'8" హైటు, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా హైదరాబాద్లోనే పనిచేస్తున్నాడు, 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ అమ్మాయి, 40,000 జీతం, 30 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్, ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్, ఐఐటి చేశాడు అయినా, అందువల్ల 50 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. ఇది ఈవేళ విశ్వబ్రాహ్మణ్ని ఎక్కువ తీసుకురావడం జరిగింది, అందువల్ల అవి చెప్పడం జరుగుతుంది. సరేమ్మా. ఓకే చూసారు కదండి, మ్యారేజ్ బ్యూరోని, శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోని సంప్రదించండి. 9866044439. మీ ప్రొఫైల్ని వాట్సాప్కి సెండ్ చేస్తే మేమే మీకు రిటర్న్ కాల్ చేస్తాము. ఓకే అమ్మ, ఇంకొక ప్రొఫైల్స్ చూద్దాం మరిన్ని. యాదవ క్యాస్ట్ కూడా తీసుకొచ్చానమ్మా ఈరోజు. ఎర్రగొల్లలు యాదవ క్యాస్ట్లో 29 సంవత్సరాలు, 5'7" హైటు, బీటెక్, 10 కోట్ల ఆస్తి ఉంది, అబ్బాయి యూఎస్లో ఉన్నాడు, 120Kలో ఉన్నాడు, ఎంఎస్ చేశాడు అక్కడ, తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా యాదవ క్యాస్టు ఆళ్లశాఖ, 28 సంవత్సరాలు, 5'5" హైటు, ఎంటెక్, హైదరాబాద్లోనే 12 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువుకి వరుడు కావాలి. అందువల్ల 30 సంవత్సరాల అబ్బాయి, యాదవ క్యాస్ట్, 5'8" హైటు, బీటెక్, హైదరాబాద్లోని 15 లక్షల జీతంలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. ఈ అబ్బాయికి 9 కోట్ల ప్రాపర్టీ కూడా ఉంది. అదేవిధంగా యాదవ క్యాస్ట్ 29 సంవత్సరాల అబ్బాయి, 5'8" హైటు, ఎంసీఏ, బెంగళూరులో పనిచేస్తున్నాడు, 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. యాదవ క్యాస్ట్ ఎర్రకొల్లలు వీళ్ళు, 26 సంవత్సరాలు, బీటెక్,
ఎంహెచ్ఎస్ యూఎస్లో 120Kలో ఉంది పిల్ల, తగినటువంటి వరుడు కావాలి. యాదవ క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'2" హైటు ఎంబీఏ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తోంది పిల్ల, హైదరాబాద్లోనే 15 లక్షల జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. యాదవ క్యాస్ట్ 25 సంవత్సరాలు 5'3" హైటు బీటెక్ సాఫ్ట్వేర్, హైదరాబాద్లోనే 10 లక్షల జీతంలో ఉన్నటువంటి అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. యాదవ క్యాస్ట్ 24 సంవత్సరాలు 5'5" హైటు బీటెక్ టీసీఎస్లో పనిచేస్తుంది, హైదరాబాద్లోనే 50,000 జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. అన్ని వర్ణాల వారికి కూడా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ఎల్లప్పుడూ కూడా వెల్కమ్ చెప్తూనే ఉంది. అందువలన హిందువులైతే చాలు, అన్ని వర్ణాల వాళ్ళు కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. జాతక పరిహారాలు కానీ, జ్యోతిష్యం గురించి కానీ డౌట్స్ ఉన్నా సరే మీరు వాట్సాప్కి కాల్ చేసి మాట్లాడచ్చు. ఓకే, మీరు శ్రీ సౌభాగ్య అమ్మవారిని మరిన్ని విషయాల కోసం సంప్రదించాల్సిన నెంబర్లు 9866044439. మీరు దీనికి మీ ప్రొఫైల్ని వాట్సాప్ చేయండి, అప్పుడు మీకు వాళ్ళే కాంటాక్ట్ అవుతారు. మీ డీటెయిల్స్ మొత్తం వాట్సాప్కి మీరు సెండ్ చేస్తే మీకు వాళ్ళు కాంటాక్ట్ అవుతారు. మీకున్న డౌట్స్ మొత్తం క్లారిఫై చేసుకోవచ్చు. మీకు ఎలాంటి నరదిష్టి ఉన్నా, ఏది ఉన్నా, మ్యారేజ్ కోసం మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా అమ్మ మీకు పరిష్కారం చూపిస్తుంది. అమ్మ మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. డెఫినెట్గానమ్మా, ఇందాక నరదిష్టి అన్నారు కదా, అసలు నరదిష్టి అనేది ఎలా తగులుతుంది అనుకుంటారు మీరు, చెప్పనా? ప్రతి ఒక్కళ్ళకి డౌట్ వస్తూ ఉంటుంది కదా, మంచిగా తయారై బయటకు పెడతారు. ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మీరు ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు తలనొప్పి వచ్చేస్తుంది, లేకపోతే ఈ వివిధ రకాలైనటువంటి దృష్టులన్నీ మిమ్మల్ని ఏకాగ్రతతో చూడటం వల్ల మీకు ఆ యొక్క దృష్టి దోషం అనేది ఏర్పడుతుంది. అందువల్ల పెళ్లి కాని వాళ్ళు ముఖ్యంగా బయటకు వెళ్ళినప్పుడు చిన్నగా కాటుక అరికాల్లో కానీ, లేకపోతే చెంప వెనకాల కానీ, అంటే ఇక్కడ ఈ ప్రాంతంలో కానీ పెట్టుకుని పెడితే కనుక దిష్టి చుక్క వల్ల కూడా ఆ దిష్టి రాకుండా ఆగడానికి అవకాశాలు ఉన్నాయి. ఓకే, అంటే ఈ నరదిష్టి వల్ల కూడా మ్యారేజ్ లేట్ కావడానికి అవకాశం ఉందంటారా? అంతే కదమ్మా. ఇప్పుడు అబ్బా ఎంత మంచి ప్రొఫైల్, ఎంత అందంగా ఉన్నాడు పిల్లాడు, ఎంత అందంగా ఉంది పిల్ల, అలా అనేసుకుంటారు. అన్నీ బాగుంటాయి, ఎందుకు సంబంధాలు వస్తున్నాయి, దగ్గరికి వచ్చి ఎందుకు వెళ్ళిపోతున్నాయి అని ఆలోచించినట్లయితే కనుక జాతకంలో కొన్ని దోషాలు ఉంటాయి. అబ్బాయిలు బాగుంటారు, అమ్మాయిలు బాగుంటారు, వాళ్ళ ఇల్లు బాగుంటుంది, తల్లిదండ్రులు ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. వివాహాలు ఎందుకు అవటం లేదు అంటే కనుక జాతక చక్ర పరిశీలన. ఆ తదుపరి ఏమిటంటే ఏమైనా దోషాలు ఉంటాయి, డెఫినెట్గా ఆ దోషాలను సంబంధించి చేసుకోవాలన్నమాట. కాపు క్యాస్ట్ 33 సంవత్సరాలు 5'4" హైటు బీటెక్ హైదరాబాద్లోని 30 లక్షల ప్యాకేజీలో ఉన్న అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 32 సంవత్సరాలు 5'7" హైటు ఎంఎస్ బెంగళూరులో పనిచేస్తున్నటువంటి ఈ అబ్బాయికి 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 31 సంవత్సరం 5'5" హైటు యూఎస్లో ఉన్నాడు, 250K వస్తుంది, వెల్ సెటిల్డ్, తగినటువంటి వధువు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 32 సంవత్సరాలు 5'8" హైటు ఈ అబ్బాయి ఎంహెచ్ఎస్ యూఎస్లోనే ఉన్నాడు, ఇతనికి కూడా ప్రతి నెల కూడా ఇతనికి 120Kలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా ముదిరాజ్ క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'7" హైటు బీటెక్ హైదరాబాద్లోని 20 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. నాయి బ్రహ్మణ్ క్యాస్ట్ 32 సంవత్సరాలు 5'8" హైటు ఎంబీఏ ఈ అబ్బాయి హైదరాబాద్లోనే 18 లక్షల జీతంలో ఉన్నాడు, నాయి బ్రహ్మణ్ క్యాస్ట్లో వధువు కావాలి. అదేవిధంగా వెలమా క్యాస్ట్ 33 సంవత్సరాలు 5'4" హైటు బీటెక్ సాఫ్ట్వేర్ జాబ్గా ఇంజనీర్గా చేస్తున్నాడు, 15 లక్షల జీతంలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. శెట్టి బలిజ క్యాస్ట్ 34 సంవత్సరాలు 5'6" హైటు బీటెక్ ఈ అబ్బాయి కూడా 23 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, శెట్టి బలిజ క్యాస్ట్లో వధువు కావాలి. కమ్మ క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'6" హైటు ఎంటెక్ సాఫ్ట్వేరు అమ్మాయి 30 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. కాపు క్యాస్ట్ 27 సంవత్సరాలు 36 లక్షల ప్యాకేజీలో ఉంది, పాప బీటెక్ చేసి, తగినటువంటి వరుడు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'4" హైటు 120Kలో ఉంది, యూఎస్లో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'5" హైటు బీటెక్ ఎంబీఏ ఈఎంఐ 10 లక్షల ప్యాకేజీలో ఉంది, 25 కోట్ల ప్రాపర్టీ ఉంది, పద్మశాలిలో వెల్ సెటిల్డ్, వెంటనే సంప్రదించవచ్చు. ముదిరాజ్ క్యాస్ట్ 28 సంవత్సరాలు బీటెక్ 10 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, పిల్ల తగినటువంటి వరుడు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 24 సంవత్సరాలు 5'3" హైటు బీటెక్ 6 లక్షల ప్యాకేజీలో ఉంది, గౌడ్స్ క్యాస్ట్లో వరుడు కావాలి. యాదవ క్యాస్ట్ 24 సంవత్సరాలు 5'6" హైటు బీటెక్ సాఫ్ట్వేర్ 120Kలో ఉన్నటువంటి ఈఎంఐకి తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా గంగపుత్ర క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'4" హైటు బీటెక్ ఎంబీఏ కూడా చేసింది, పాప 13 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. కులాంతర వివాహం 28 సంవత్సరాలు 5'6" హైటు బీటెక్ సాఫ్ట్వేర్ 15 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈఎంఐకి తగినటువంటి వరుడు కావాలి. ఇలా
అమ్మాయిలు అబ్బాయిలు కూడా హిందువులు అయితే చాలు శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోని డైరెక్ట్గా సంప్రదించకపోయినా ఇండైరెక్ట్గా అన్నా సరే మా నెంబర్లో మీరు సంప్రదించగలరు. చూసారు కదండి, మీకు ఎలాంటి మ్యారేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఏది ఉన్నా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. మీకు వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఇదండి ఇవాల్టి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో. చూస్తూనే ఉండండి BRK న్యూస్.